హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇక మన గ్యారేజ్కి వచ్చేసినాను. కొంచెం వెనకాల పచ్చిగా ఉన్నట్టుంది, ఇది మొత్తం సాఫ్ చేసేయాలి. బోర్డులు తీసేసిన, డ్యామేజ్ అయిపోయింది, ఇరిగిపోయింది కదా, అందుకే తీసేసిన బోర్డులు. చాలా బుకింగ్ అయితే రాలేదు, బుకింగ్ వచ్చినాక మళ్ళీ షూట్ చేస్తా, అప్పటి వరకు క్లీన్ చేసుకుందాం. మనకు ఒక పికప్ వచ్చింది ఇప్పుడే, బస్ అన్న 5 పెడుతున్నారు లోపల నుంచి. మన బోయంపల్లి నుండి మున్నారాబాద్ వచ్చింది అనుకుంటాను, నేను పేరు సరిగ్గా చదవలేదు. ఆన్లైన్ పేమెంట్, అక్కడ పోయినాక మళ్ళీ చూపెడతాను. ఇప్పుడైతే వెళ్దాం నడవండి పికప్ పాయింట్కి. మనం వచ్చేసినాం పికప్కి. వీళ్ళ పికప్ ఇంతకుముందు కూడా ఒకసారి వేసుకున్నా, క్యూ మార్ట్కో ఇక్కడికో తీసుకెళ్ళినా. వీళ్ళది ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. చలో పికప్ చేసుకున్నాం. మన లోడు తిండి ఐటమ్స్ అన్నీ లోడ్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయినాను. 22 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఇది మన మునీరాబాద్, అంటే మన అటు మెడ్చల్ సైడ్ ఉన్నది. రతన్దీప్ డెలివరీ. రతన్దీప్ ఒకసారి పోయినుండే 6 నెలల కింద డెలివరీకి. చాలా టైం పట్టింది, 3-4 గంటలు పట్టింది డెలివరీకి. ఇక ఇప్పుడు పరిస్థితి ఎట్లుందో నాకు తెలియదు, ఇక పోయి చూసుకోవాలి ఏం సంగతో అని. రతన్దీప్ డెలివరీ అంటేనే నెత్తినొప్పి ఉంటుండే ముందు, ఎప్పుడు ఏమైనా చేంజ్ అయిందా ఏం సంగతి తెలియదు. పోదాం నడవండి. ఇక మనం వచ్చేసినాము మునీరాబాద్కి. ఈ నుంచి మన రతన్దీప్ వచ్చేసి ఇంత 2 కిలోమీటర్లు ఉన్నది, 1.8. మనం గేట్ నెంబర్ 2 నుంచి పోవాలంట లోపలికి. చలో ఆడిపోయినాక చూపిస్తా. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా గోడౌన్లు, ఇదే రతన్దీప్. గేట్ నెంబర్ 2 నుంచి పోవాలి లోపలికి. టైము 12:10 అవుతుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో డెలివరీ కావడానికి. ఈ బుకింగ్లో మనకి 561 రూపీస్ మిగిలింది. ఇక ఇక్కడనే పక్కకు వచ్చి ఆపినాను. కరెక్ట్ 10 నిమిషాలలో మన ఏమంటారు అయిపోయింది పని. ఇప్పుడు ఒక చిన్న బుకింగ్ వస్తుంది, ఇది తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. సాయి గీతా ఆశ్రమం దగ్గర ఉన్నది, 200 రూపాయలు. అది కూడా అమౌంట్ ఎక్కువ ఇస్తుందంట. ఆ 200 కోసం ఇప్పుడు నాకు టైం వేస్ట్ అవుతుంది. ఏదో ఒక బుకింగ్ తీసుకొని మళ్ళీ సిటీలో వెళ్ళిపోతానికి ట్రై చేస్తాను. ఇక ఈ 200 బుకింగ్లో తీసుకుంటే ఎన్నో ఉండిపోతాను. మళ్ళీ ఎవరు తీసుకోలేరు, మిస్ పడ్డది. ఏదైనా కొంచెం పెద్ద బుకింగ్ వస్తే ఇక్కడ నుంచి బుకింగ్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాను. బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాను. టైము 12:01 అవుతుంది. మన 12:50 మనకి ఒక బుకింగ్ వచ్చింది. ఈయన 2 కిలోమీటర్ పికప్ ఉన్నది. ఇక్కడ నుంచి మన సీదా సిటీ లోపలికి వచ్చింది, మన బోయిగూడ అది రైల్వే కాలనీ అంట. ఆడికి వచ్చింది డ్రాప్ మనకి. పికప్కి అయితే పోతున్నాము. ఇక ఆడికి పోయినాక చూద్దాం ఏముందో లోడ్. లాస్ట్ ఏమో ఆన్లైన్ పేమెంట్ ఉండే, ఇది ఆన్లైన్ పేమెంట్ కాదు. ఇది మనకి పికప్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ పెరిగింది, 1.5 కిలోమీటర్స్. ఆ ఊర్ల నుంచి చూపెడుతున్నది దారి. ఆ ముందడికి పోతే ఇంకా సన్నగా అయిపోయింది, దారి లేదు. నేను బయటికి వచ్చి మళ్ళీ ఇటు లెఫ్ట్ నుంచి కొడుతున్నాను, రైట్ నుంచి కొడుతున్నాను. సారీ, ఇక్కడ వేరే హౌస్లు ఉన్నాయి, ఆడ మొత్తం బస్తీలకు తీసుకొని వెళ్ళిపోయాను. అటు వెనక నుంచి ఇటు దారి లేదు. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇక ఇదే లైన్లో సీదా చూపెడుతుంది ముందట. ఒకవేళ దారులు ఏడా బంద్ లేకపోతే ఇక ఇదే మన ఫైనల్ దారి. ఇప్పటికే 2 సార్లు దారులు మార్చున్నారు, అటు పోవటానికి దారి లేక. చాలా లోడ్ చేసేసుకుందాం ఇక పోయి. మన మెటీరియల్ 21 బాక్స్. పోదాం నడవండి. 24 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఇది మన రైల్వే బుకింగ్ది. రైల్వే ఉంటుంది కదా, వాళ్ళకి ఇవ్వాలి.
అక్కడ కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఇచ్చిండు, ఆయనకు ఫోన్ చేస్తే వాళ్ళు తీసేసుకుంటారు. కానీ ఇక 2 సైడ్లు ఉన్నాయి అన్నట్టు. అది ఒకటి అల్ఫా హోటల్ పక్క నుంచి ఉన్నది, ఇంకొకటి అటు మన చిలకలగూడ చౌరస్తా నుంచి లోపలికి వస్తాం కదా, అక్కడ నుంచి కూడా ఉన్నది. ప్లాట్ఫామ్ 10 నుంచి ఒకటి ఉన్నది, ఒకటి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఒకటి ఉన్నది. ఇక పోతే ఫోన్ చేసి అనుకుంటా ఇటు సైడ్ రావాలో, లేకపోతే అటు పోతే ఇటు అంటారు, ఇటు పోతే అటు అంటారు. మనకు తిరుగుడు చాలా లాంగ్ అయిపోతుంది. ఆర్పి రోడ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ నుంచి ఉందంట. అదే ఆల్ఫా హోటల్ పక్కన ఉంటుంది కదా రైల్వే బుకింగ్ కౌంటర్, అక్కడికి. ఆర్పి రోడ్ నుంచి ఇట్లా గాస్బండి రోడ్ వస్తుంది కదా ముందట, ఆ నుంచి లెఫ్ట్ తీసుకొని మోండా మార్కెట్ వెనక సైడ్ నుంచి అట్లా వెళ్ళిపోదాం అన్నట్టు. ఇది మనం వచ్చేసినాం గాస్బండి రోడ్. ఇది మార్కెట్ బ్యాక్ సైడ్ వస్తుంది జనరల్గా. ఇదంతా మోండా మార్కెట్. మనం అటు పోవాలి. ఫైనలీ మనం వచ్చేసినాము. ఇక అటు పోతే మనం బోయిగూడ సైడ్ అటు వెళ్ళిపోతాం. మళ్ళా గాంధీ హాస్పిటల్ దిక్కు ముందట ఉంటుంది. ఇక లాస్ట్ ఈ రోడ్ ఆడనే అయిపోతుంది. ఇక చలో అన్లోడ్ చేసేద్దాం. అన్నకు ఫోన్ చేసేద్దాం, కాంటాక్ట్ పర్సన్. ఇక్కడ అన్లోడ్ అయ్యింది. ఈ ట్రిప్ ఏడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 638 రూపీస్ మిగిలింది కమిషన్ బోంగా. చలో నెక్స్ట్ బుకింగ్ దోలాడుకుందాం. మళ్ళీ నేను ప్యారడైజ్ ఫ్లైఓవర్ పైన ఉన్నాను, ఆ నుంచి ఆఫ్ చేసుకొని వచ్చేసినాను. ఎందుకంటే ఆడ రాణిగంజ్ నుంచి 180 బుకింగ్, 190, 200 బుకింగ్లు, మల్టీ పాయింట్ ఇట్లనే వస్తున్నాయి అన్నీ. మొత్తం ఆ రాణిగంజ్లోనే తిప్పుతారు. కొంచెం లోడింగ్ లేట్ అవుతుంది, అన్లోడింగ్ లేట్ అవుతూ ఉంటుంది. అందుకని ఆఫ్ చేసుకొని ఇటు వచ్చేసినాను. టైం అయితే ప్రస్తుతానికి ఎంత అవుతుందంటే 3 అవుతున్నది. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. చూద్దాం ఇక అప్పటికి ఏమవుతుందో. లంచ్ బ్రేక్ తర్వాత కలుద్దాం మళ్ళా. టైం 4:30 అవుతుంది. లంచ్ చేసి నేను వచ్చేసినాను. మనకు ఒక ప్రైవేట్ బుకింగ్ వచ్చింది, చిన్న బుకింగ్. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది రాణిగంజ్కి. ట్రాన్స్పోర్ట్లు వేయాలన్నట్టు. పికప్కి అయితే పోదాం, నడవండి. వచ్చేసిన ఆల్మోస్ట్ పక్కకే ఉంది మనకు పికప్. ఇది మన లోడు 20 కిలోల సంచులు ఉన్నాయి, అన్నీ 19 సంచులు ఉన్నాయి. మనకి 2 కిలోమీటర్స్ వచ్చింది డ్రాప్. 2.2 ఏమో ఉండే, ఇంకంతే పక్కకే ఉంటుంది. మనం వచ్చేసినాము, డెలివరీ చేసేద్దాం. ఇక అన్లోడ్ అవుతుంది. మన ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ ట్రిప్ అయితే అయిపోయింది. మనకి ఇది 350 రూపాయలు అన్నట్టు. 2 కిలోమీటర్లే డ్రాప్ ఉండే. అన్లోడింగ్ కూడా జల్దీ అయిపోయింది. 350 రూపీస్ కిరాయి మాట్లాడుడే వాళ్ళే ఫిక్స్. ఇంతకే ఫిక్స్ వాళ్ళది. ఆడ నుంచి రాణిగంజ్ వస్తే ట్రాన్స్పోర్ట్కి 350 ఇస్తారు అన్నట్టు. చాలా ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్తున్నాను. ముందడు వెనక చూద్దాం.